శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కన్యా రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి గురు పౌర్ణమి నుండి రాబోతున్నటువంటి అమావాస్య వరకు 4వ తారీఖు వరకు, అంటే 21వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. గురు పౌర్ణమి అనేది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. గురువు ఎవరి జాతకంలో అయినా సరే ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తాడు. అంటే కొంతమంది జాతకాల్లో వచ్చినప్పటికీ గురువు సరైనటువంటి స్థితిలో లేక ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి అన్నమాట. అంటే వెహికల్స్గా ఎక్కువగా తరచూ ప్రమాదాలు జరగటం, ఇంట్లో వెహికల్ కూడా ఎక్కువగా చెడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా సంతాన విషయంలో పుత్ర సంతానం గురించి ఎక్కువగా ప్రయత్నం చేసేటువంటి వారికి పుత్ర సంతానం కలగకుండా ఉండటానికి కూడా గురువు మూలకంగా ఉంటాడు. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా గురు మూలకంగా ఉంటాడు. హోటల్ బిజినెస్ రంగంలో కూడా గురు మూలకం అనేది ఉంటుంది అన్నమాట. హోటల్లో బిజినెస్ మీరు చేస్తున్నారు, అండ్ రెస్టారెంట్ బిజినెస్ కానీ మీరు చేస్తున్నారు అంటే మీ జాతకంలో సక్సెస్ అయ్యారంటే గురువు మంచి స్థానంలో ఉన్నట్టుగానే చెప్పచ్చు. మరి అదేవిధంగా పుస్తక రంగంలో కానీ ముద్రణా రంగంలో కానీ గురు మూలకం అనేది చాలా ఉంటుంది అన్నమాట. సక్సెస్ అనేది ఫైనాన్షియల్గా కూడా గురుమూలకంగా ఉంటుంది. అదేవిధంగా మాట్లాడే విధానంలో కూడా వాక్కు సిద్ధి అన్నమాట. వాక్కు మాట్లాడే విధానంలో కూడా గురువు చాలా ముఖ్యమైనటువంటి పోషిస్తూ ఉంటాడు. రాబోతున్నటువంటి గురు పౌర్ణమి రోజు కన్యా రాశి వారికి స్పెషల్గా చెప్పేది ఏంటంటే, కన్యా రాశి వారికి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. మంచి స్థానంలోకి రావడం జరిగింది అన్నమాట. ఇప్పుడు కన్యా రాశి వారికి షష్టమంలో శని మంచి స్థానంలో వక్రత్వంలో ఉన్నాడు. ఇప్పుడు గ్రహస్థితి మనం గమనించినట్లయితే ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం, సప్తమంలో వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం, షష్టమంలో వచ్చేటప్పటికి శని వక్రత్వంలో ఉన్నాడు. అదేవిధంగా రాజ్యస్థానాల్లో వచ్చేటప్పటికి రవి ఉన్నాడు. రవి శుక్రుడు రాజ్యస్థానంలో, వ్యయ స్థానంలో బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క 15 రోజుల కాలంలో మనం చూసినట్లయితే గురువు మంచి స్థానంలోకి వచ్చాడు అన్నమాట. అంటే భాగ్యస్థానంలో గురువు యోగకారకుడు కుజుడితో కలుస్తున్నాడు. కుజుడితో గురువు మిత్రత్వం అనేది ఉంది. మిత్రత్వం ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కుజుడు అంత యోగాన్ని ఇవ్వడు. కాకపోతే పరిస్థితి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో రవిగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వీరు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని పెట్టాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేది వీరికి పనికిరావు. సప్తమంలో వచ్చేటప్పటికే రాహు ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. జీవిత భాగస్వామితో ఎలాగైతే ఇష్యూస్ ఉన్నాయో అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా దీనికి కొద్దిగా ప్రభావితం చూపిస్తుంటుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి కొన్ని జాగ్రత్తలు తీసుకొని వీరు ప్రయాణం చేయాలి. తండ్రి గారితో సయోధ్య అనేది కుదురుతుంది. తండ్రి గారితో పరపత్యాలు అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది రాశి వారికి. తండ్రి తరపు ఆస్తి, తండ్రి తరపు బంధువులతో వీరు కలిసి తిరగటం, వారితో ఒక మంచి సయోధ్య అనేది కుదరటం అనేది ఒక మంచి ఇదిగా చెప్పచ్చు. అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో వీరికి ఒక కలయిక, వారితో ఫ్రెండ్షిప్ అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడగలిగితే లాభస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు అన్నమాట. రవి కొన్ని స్థలాల్లోనే యోగిస్తూ ఉంటాడు. అటువంటి స్థితి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితిగతి ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. అదేవిధంగా శుక్రుడు కూడా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వచ్చేటప్పటికి శుక్రుడు యొక్క స్థితి మనం గమనించినట్లయితే శుక్రుడు ఈ రాశి వారికి రాజ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. వాటికన్నా రవికు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి పొందగలుగుతారు అన్నమాట. అంటే ఈ రాశి వారికి లాభస్థానంలో రవి శుక్రుడు కలయిక, అదేవిధంగా వ్యయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. అదేవిధంగా గురువు కూడా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి ఈ యొక్క 15 రోజుల్లో ఎవరికైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లక్ ఫ్యాక్టర్ కూడా ఇప్పుడు బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి గురువు యొక్క త్రిపాద దృష్టి వచ్చేటప్పటికి శుభాన్ని ఇస్తుంది. అదేవిధంగా శని యొక్క త్రిపాద దృష్టి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా గురువు యొక్క శుభదృష్టి అనేది యోగిస్తున్నది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పంచమాన్ని చూస్తాడు. అదేవిధంగా జన్మరాశిని చూస్తాడు అన్నమాట. జన్మరాశి చూసినప్పుడు ఆరోగ్యంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా తను చూసే ఇంకో దృష్టి వచ్చేటప్పటికి భాగ్య దృష్టి ఉంటుంది. భాగ్య దృష్టిలో చూసినప్పుడు వచ్చేటప్పటికి వాహన కొనుగోలులో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మళ్ళీ రికవరీ చేసుకోగలుగుతారు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి రాహువు
జన్మరాశిలో ఉన్నటువంటి కేతు కొంచెం ప్రతిబంధకమైనటువంటి రిజల్ట్స్ ఇస్తారు. అది ఇందాక చెప్పినట్టుగా నేను వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలను కూడా ఇస్తారు. మరి అదేవిధంగా బిజినెస్ పరంగా స్పెక్యులేషన్స్ రొటేషన్స్ అనేవి బాగా అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉండగలుగుతాయి. కొత్త ఆపర్చునిటీస్ అనేది పొందగలుగుతారు. కొత్త అవకాశాలు పొందడం, వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ముందుకు రావడం అనేది ఒక మంచి శుభపరిణామంగా కూడా చెప్పచ్చు. ఈ రాశి వారికి బంగారం వ్యాపారం చేయాలి అనుకునే వారికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ చేస్తున్నటువంటి వారు, విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి రాశి వారికి. కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. భాగ్యస్థానంలో గురువుతో పాటు కుజుడు ఉండటం వల్ల అప్పుడప్పుడు లక్ ఫ్యాక్టర్లో రివర్స్ కూడా అవుతూ ఉంటుంది. అనుకున్నంత స్థాయిలో రాణిస్తూ సడన్గా ఒక్కొక్కసారి బ్యాడ్ లక్. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు, గురువుతో పాటు కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే భాగ్యం అంటే ఏంటి, భాగ్యం అంటే లక్ ఫ్యాక్టర్ అనేది ఒకసారి రివర్స్ అవుతుంటుంది అనమాట. అది ఎన్నో రోజులు ఉండదు. తర్వాత కుజగ్రహ సంచారం అనేది రాబోతున్నటువంటి నెలలో అంటే ఆగస్టులో మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఆ టైంకి వీళ్ళకి మార్పు అనేది వీళ్ళకి పాజిటివిటీ అనేది కూడా ఇస్తుంది. అంటే రాబోతున్నటువంటి సెప్టెంబర్ తర్వాత వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కూడా పొందడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూల పడతాయి. రెండో వారంలో ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలలో కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎదుటి వారి మాయం మాటలను నమ్మి మోసపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తున్నది. దొంగ స్వామీజీలను ఎక్కువగా నమ్మవాకండి. మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ రాశి వారు వచ్చినప్పటికీ దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. జన్మరాశిలో కేతుగ్రహ సంచారం ఉంది కాబట్టి రాశి వారికి వినాయకుడిని ఎక్కువగా పూజించినట్లయితే సరిపోతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారు మిగతా గ్రహాల గురించి మనం మాట్లాడినట్లయితే స్థితిగతి రీత్యా ఈ యొక్క టైంలో రాబోతున్నటువంటి ఈ యొక్క 15 రోజుల కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం అనేది విద్యార్థులు గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ పూజించాల్సినది ఆది శంకరాచార్యులు గారిని, అదేవిధంగా దత్తాత్రేయుడిని. ఎందుకంటే ముగ్గురు యొక్క ప్రతిరూపం, అంటే ముగ్గురు వేద పురుషులు, అంటే ముగ్గురు దేవుళ్ళ యొక్క ప్రతిరూపమైనటువంటి దత్తాత్రేయుడు అన్నమాట. అంటే శివుడు, విష్ణువు, అదేవిధంగా బ్రహ్మ యొక్క కలయికతో పుట్టినటువంటి దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధించండి. చాలా కష్టాలకి పరిపూర్ణంగా విముక్తి అనేది దత్త పారాయణంలోనే ఉంటుందన్నమాట. అంటే కాబట్టి మీరు దత్త చరిత్ర పారాయణం చేయటం అనేది మీకు ఎంతో శోభనిస్తుంది ఈ రాశి వారికి. స్వస్తి.